హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. పిల్లల్లో బీజల్ వాప్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో టార్షన్ టెస్టిస్, ఇంకోటి అపెండేజ్ టార్షన్ టెస్టిస్ అంటాం. అపెండేజ్ టార్షన్ టెస్టిస్ అనేది ఏంటంటే స్మాల్ రెమినెంట్, టెస్టిస్ పైన ఒక చిన్న రెమినెంట్ గా ఉండి అది ట్విస్ట్ అయ్యి మనకి అపెండేజ్ టార్షన్ టెస్టిస్ కింద ప్రెసెంట్ అవుతుంది. అది చాలా రేర్ ప్రాబ్లం. సో ఇది మనకి ఏంటంటే ట్విస్ట్ అయినప్పుడు టెస్టిస్ లో వీ కెన్ సీ బ్లూ డాట్ సైన్ అంటాం. అంటే టెస్టిస్ లో ఒక పార్ట్ లో బ్లూ గా వచ్చినప్పుడు మనకి ఏ స్కానింగ్ ఏ టెస్ట్ చేయకుండా కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఇది యూజువల్ ఎమర్జెన్సీ ఏం కాదు, కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. మందులు వాడుకుంటే జాగ్రత్తలు చెప్తే సరిపోతుంది. సో ఈ టార్షన్ టెస్టిస్, అపెండేజ్ టార్షన్ కాకుండా కూడా మనకి చాలా పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటాయి. సో అవి ఎలా ప్రెసెంట్ అవుతాయి అనే దానికి ఎవ్రీథింగ్ కారణాలు డిఫరెంట్ గా ఉంటాయి. సో మనకి పెయిన్ఫుల్ స్పెల్లింగ్స్ లైక్ హర్నియా అంటాం, వారికోజిల్ అంటాం, ఇంకోటి హైడ్రోసిల్ అంటాం. సో యూజువల్లీ ఏంటంటే ఇవన్నీ టోటలీ డిఫరెంట్ అనమాట. సో ఇవన్నీ పెయిన్ఫుల్ ఉండవు. సో పెయిన్లెస్ స్పెల్లింగ్స్ అంటాం. సో యూజువల్లీ పిల్లల్లో ఏంటంటే మనకి ఈవెన్ లెస్ దాన్ 15 years దాకా యూజువల్లీ ప్రెసెంట్ అవుతాయి. సో కొంతమందికి సర్జరీ చేయాల్సి వస్తుంది, కొంతమందికి సర్జరీ చేయకుండా కూడా సరిపోతుంది.